ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజాం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమిడే. 1 అర్థం. ప్రపంచానికి, కాలానికి, సమస్త జీవులకు అధిపతిగా ఉన్న శివుడిని నమస్కరిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మంగళప్రదుడు, ఆనందస్వరూపుడు, కరుణామయుడు. గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం జటాజూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమిడే. 2 అర్థం. గొంతులో ఖోప్రాల మాలను ధరించిన, శరీరమంతా పాములతో అలంకరించుకున్న, మరణానికే మరణమైన మహాకాళుడైన శివుడిని భక్తితో నమస్కరిస్తున్నాను. ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమిడే. 3 అర్థం. ఆనందస్వరూపుడై, భస్మంతో అలంకరించుకున్న, ఆది అంతం లేని, మహామోహరూపమైన అజ్ఞానాన్ని నాశనం చేసే శివుడిని నమస్కరిస్తున్నాను. వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమిడే. 4 అర్థం. వటవృక్షం క్రింద నివసించే, ఘోరహాసం చేసే, అన్ని పాపాలను నాశనం చేసే, ఎల్లప్పుడూ ప్రకాశించే, దేవతల అధిపతియైన మహేశ్వరుడిని నమస్కరిస్తున్నాను. గిరీంద్రాత్మజ సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్ వంద్యమానం శివం శంకరం శంభుమీశానమిడే. 5 అర్థం. హిమవంతుని కుమార్తె పార్వతితో అర్ధనారీశ్వర రూపంలో ఉన్న పర్వతంపై నివసించి, సమస్త లోకాలకు శరణు అయిన పరబ్రహ్మ శివుడిని నమస్కరిస్తున్నాను. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానం బలివర్ధమానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమిడే. 6 అర్థం. చేతుల్లో ఖోప్రం, కపాలం మరియు త్రిశూలం ధరించిన, భక్తుల నమస్కారాన్ని స్వీకరించి వారికి వరాలు ప్రసాదించే, దేవతల అధిపతియైన శివుడిని నమస్కరిస్తున్నాను. శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమిడే. 7 అర్థం. శరదృతువులోని చంద్రునిలా కాంతిమంతుడైన, గణాల ఆనందానికి కారణుడైన, పార్వతీదేవి భర్తగా, పవిత్రమైన త్రినేత్రుడైన శివుడిని నమస్కరిస్తున్నాను. హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమిడే. 8 అర్థం. సర్పాలను హరించేవాడు, శ్మశానంలో విహరిస్తున్నాడు, భవభయాన్ని నివృత్తి చేసే, వేదార్థానికి ఆధారమైన, నిశ్చలమైన, మానవ మనోభావాలను దహించే శివుడిని నమస్కరిస్తున్నాను. స్వయం యః ప్రభాతే నరశూల పానే పఠేత్ స్తోత్రరత్నం త్విహ ప్రాప్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి అర్థం. ఏ వ్యక్తి ఉదయం సమయంలో త్రిశూలం, నరశూల ను చేతిలో కలిగి ఈ శివస్తోత్రాన్ని పఠిస్తాడో అతనికి రత్నములు లభించే ఫలితాలు వస్తాయి. అతనికి సుపుత్రులు, మధురమైన ఆహారం, మంచి మిత్రులు, అందమైన భార్య, భక్తి వలన మోక్షం లభిస్తుంది. శివాష్టకం సంపూర్ణం.